సుమతి ఎలా ఉన్నావి? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావే? చాలా రోజులైంది. ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా నేను కలుస్తాను అనుకోలేదు అసలు. అవునా, ఇంతకు ఎక్కడ ఇల్లు? ఇక్కడే గుడి బ్యాక్ సైడ్ లో. అవునా, నీ కాంటాక్ట్ నెంబర్ చెప్పు ఫస్ట్ అయితే. బాయ్. ఏమండి, బిల్డింగ్లు పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి కదా. అది బిల్డింగ్లు కాదు, స్కూలు. స్కూల్ అయితే బిల్డింగ్ లోనే ఉందిగా. రాధా, నా పరిస్థితి మీ జేబులోనే ఉంది, చూసుకోండి. ఓకే ఓకే. రాధా, ఇంకెంతసేపు? టైం అవుతుంది. బా వస్తున్నా, ఉండండి. రాధా, వచ్చావా? ఏంటండి ఇది? మీ పర్సు అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా. నేను లోపల పని చేసుకోలే వద్దా? ఎందుకు అట్లా అరుస్తారు? నేను అరవలేదు, పిలిచాను. కాలిందా? వేళగాని వేళలో సరసవాడితే ఇగో ఇలాగే ఉంటుంది. రాధా, సుమతి రావే. అదేంటి పొద్దున్నే అడ్రస్ అడిగావు, అప్పుడే వచ్చేసావు ఇంటికి? ఏం లేదే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. సరే, మరి నేను ఆఫీస్కి వెళ్తాను. అన్నయ్య, మీరు కూడా ఉండాలి. చెప్పవే, ఇంతకీ ఏంటా విషయం? ఏమీ లేదే, మా ఫ్రెండ్ వాళ్ళది ఒక ఫంక్షన్ ఉంది, దానికి మీరు అందరూ రావాలి. మీ ఫ్రెండ్ అంటున్నారు, వాళ్ళకి మాకు అంతగా పరిచయం లేదు కదమ్మా. అయినా మేము ఎందుకులేమ్మా. లేదన్నయ్య, వాళ్ళకి నేనెంతో మీరు అంతే. మేమిద్దరం కలిసి పార్టీలకు వెళ్ళి చాలా రోజులైంది. ఈ విధంగా అయినా సరదాగా గడపాలనుకుంటున్నాం. తప్పకుండా మీరిద్దరు కలిసి రావాలన్నయ్య. నువ్వేనా చెప్పవే. సరేలేమ్మా, వస్తాంలే. సరే, మరి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఈలోపు మీరు మాట్లాడుకుంటూ వస్తా. నేను స్కూల్ దగ్గర తింటా. రావే, కూర్చో. రావే, ఇదే ఇల్లు. రావే, కూర్చో, పర్లేదు. అన్నయ్య, మీరు రండి, కూర్చోండి. శ్రీకాంత్. పార్టీ అన్నారు, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. నా పేరు కృష్ణ. నాకు చుట్టాలు బంధువులంటే నేను సుమతి కజిన్ అవుతా. సుమతి మా రాధా ఫ్రెండ్. చాలా సంవత్సరాల తర్వాత మొన్ననే కలిసింది. ఇప్పుడు సడన్గా పార్టీ అంటే విషయం ఏమిటంటే, నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నా మనదలు ఈ మధ్యనే యాక్సిడెంట్లో పోయింది. నన్ను డిప్రెషన్లోంచి బయటకు తీసుకురావడానికి సుమతి తన ఫ్రెండ్స్ని బంధువులను తీసుకొచ్చి
ఇలాంటి పార్టీలు అరేంజ్ చేస్తుంది. అలానే సుమతి ఈరోజు ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ని తీసుకొని వస్తున్నానని చెప్పింది. సుమతి, సరే భోజనం చేస్తాను. ఓకే, వెళ్ళొస్తామండి. మంచిదండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధా, ఒక్క నిమిషం. ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పవే. చెప్తే నువ్వేమనుకుంటావో ఏమని. నేనెందుకు అనుకుంటాని? చెప్పు, విషయం ఏంటో. అదే మా కృష్ణ, ఆ, కృష్ణ గారు చెప్పవే. తనకి నువ్వు బాగా నచ్చావే. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అబ్బా, కోపానికి రాకే, నేను చెప్పేది ప్రశాంతంగా విను. నిన్ను టెంపుల్ దగ్గర చూసినప్పటి నుండి నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాడే. అసలు అతను ఎవరని నేను ఫ్రెండ్షిప్ చేయాలి? అదేంటనే, నిన్ను చూసిన తర్వాత తను పోయిన భార్య గుర్తొచ్చిందంట. అప్పటి నుండి నీతో కలిసి మాట్లాడాలని, నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అంటున్నాడు. అసలు ఏమనుకుంటున్నావే? అతను నాతో మాట్లాడతాడని, నన్ను కలుసుకుంటాడని నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు నీకంటే నేను ఎలా కనబడుతున్నాను? బజార్ దానిలో కనబడుతున్నానా? సరేనే, ఒక్కసారి ఆలోచించు. తప్పని పరిస్థితిలో నేను నెంబర్ ఇచ్చాను. కోట్ల ఆస్తులున్నా మనశ్శాంతి లేదని బాధపడుతున్నాను. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి మాటలు నాతో మాట్లాడతావు? ఏదో చిన్ననాటి స్నేహితురాలవని నేను ఇంకా ఓపిక బట్టి నీతో మాట్లాడుతున్నాను. నాకు ఎవరితోనూ ఏ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. రాధా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడే, ఒక్కసారి ఆలోచించే. ఏమంటుంది నీ రాధ? తను రానంటుంది. కృష్ణ, మరి నా పర్సనల్ ఫొటోస్, వీడియోస్? నా పని పూర్తయ్యే వరకు నీ ఫొటోస్, వీడియోస్ నా దగ్గరే భద్రంగా ఉంటాయి. కృష్ణ, నేను ఏం చేయాలో చెప్పు. ఇంటి దాకా కూడా తీసుకొచ్చాను, దానికి ఇష్టం లేదు. కృష్ణ ప్లీజ్, నా ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేయి ప్లీజ్. కృష్ణ, ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, అది ఎక్కడో అక్కడ దొరుకుతుంది. ట్రై చేయి, కావాలంటే నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నేను అనుకున్నది సాధించే వరకు ఊరుకో. తెలుసు కదా నీకు. రాధా, రాధా, ఏంటండి? ఏంటి ఇది ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏంటండి అలా ఉన్నారు? ఇప్పటికే మా కంపెనీ సంవత్సరం నుంచి లాసుల్లో ఉంది కదా, పైగా నన్ను వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. మంచిదే కదండి. అది కాదు రాధా, ఇప్పటికే 2 నెలల నుంచి జీతాలు లేవు. మళ్ళా కొత్త బ్రాంచ్ అంటే ఇంకొక 3 నెలలు జీతాలు ఉండవు రాధా. అవునా? మరి ఇప్పుడు ఎలా అండి? 2 నెలల నుంచి ఇంటికి రెంట్ కూడా కట్టట్లేదు. ఓనర్కి ఏదో చెప్పి సర్ది చెప్తున్నాను. ఇప్పుడు మరో 3 నెలలు అంటే ఏమని చెప్తాం? దానికి తోడు పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి, పాల బిల్లు, కరెంటు బిల్లు, ఇలా ఒకదానికి ఒకటి ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా అండి? ఏదో ఒక విధంగా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా బయట, వాళ్ళని అడుగు చూస్తానులే రాధా. ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తాను. సరేనండి,
నేను కూడా మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగి చూస్తాను. వద్దు రాధా, నువ్వు అలా డబ్బులు అడగటం బాగుండదు. ఏమండి, నేను కూడా ఏదైనా జాబ్ చేస్తానండి. ఈ టైంలో మీకు చేదోడు వాదుడుగా ఉంటుంది. రాధా, 3 సంవత్సరాలు నిన్ను ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది నీ చేత ఉద్యోగం చేయించడానికా? హలో. రాధా చెప్పు. హాయ్ సుమతి. మొన్న అంత గొడవైంది, మళ్ళీ ఫోన్ చేస్తావా లేదా అనుకున్నానే. ఏం లేదే, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం లేదు, నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలి. అంతే కదా, నేను పంపిస్తాను. దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? హలో. రాధా, వచ్చాయి, కానీ ఆ కృష్ణ గారి నెంబర్ నుంచి వచ్చాయేంటి? ఎవరైతే ఏంటి, నీకు డబ్బులు కావాలి కదా అవసరానికి. ఆయన ఇచ్చారా? కృష్ణ నువ్వు అనుకున్నంత రాక్షసుడేం కాదు. ఓకేనే, థ్యాంక్స్ చెప్పు. చాలా మంచోడు, ఒకసారి ఆలోచించు. ఓకే, బాయ్. ఏంటి, ఈ కృష్ణ గారు మెసేజ్ చేశారు, ఫోన్ చేయమని పెట్టారు మెసేజ్. నా నెంబరు ఆయన దగ్గర ఎలా ఉంది? సుమతి ఇచ్చి ఉంటుంది, నాకు డబ్బులు కూడా కొట్టారు కదా. ఫోన్ చేయాలా వద్దా? అహో, ఆయనే ఫోన్ చేస్తున్నారు. ఎందుకై ఉంటుంది? డబ్బులు వచ్చేలేదు తెలుసుకోవడానికేమో. మరి ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా? టెన్షన్ అవుతుంది. లిఫ్ట్ చేస్తా. హలో. హలో రాధా గారు, సుమతి చెప్పింది డబ్బులు పంపించాను, వచ్చాయా? అందాయి అందాయి. ఏ సహాయం కావాలన్నా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి. అది నాకు సుమతి వేరు కాదు, మీరు వేరు కాదు. ఉంటాను, బాయ్. రాధా, డబ్బులు ఎక్కడ పుట్టలేదు. మా ఫ్రెండ్స్ని అడుగుతుంటేనేమో కొంత టైం అడుగుతున్నారు. ఎలా చేయాలని. మీరేం టెన్షన్ పడకండి. మా ఫ్రెండ్ సుమతి ఉంది కదా, దాన్ని అడిగాను, అది నాకు పంపించింది. నేను మీకు పంపించేస్తాను, ఎవరికి కట్టాలో వాళ్ళకి కట్టేసేయండి. తనెందుకు అడిగావు రాధా? తనకెందుకు ఇబ్బంది? ఏం కాదండి, అదేమనుకోదు. ఒక 2 రోజులు ఓపిక పడితే అయిపోయేది కదా, తనెందుకు ఇబ్బంది పెట్టావు? ఏం కాదండి, చెప్పాను కదా ఏమనుకోదని. అది పంపించేసింది, మీరు కట్టేది ఉంటే కట్టేసేయండి. ఎవరది ఫోను? లిఫ్ట్ చేయొచ్చు కదా. ఏంటి కృష్ణ? కృష్ణ ఎవరు? అదేనండి, పార్టీకి వెళ్ళాం కదా, మా ఫ్రెండ్ సుమతి వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ గారు. ఆయన నీకెందుకు చేస్తున్నాడు? అది ఆయనే మనకి డబ్బు పంపించారు. ఆయన నీకు డబ్బులు పంపించడం ఏంటి? నేను ఆయన అడగలేదు, సుమతిని అడిగాను. సుమతి ఏమో ఆయన చెప్పిందట, ఆయన డైరెక్ట్ నాకు పంపించేశారు. డబ్బులు పంపించారు సరే, మరి నీకు ఇన్నిసార్లు ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? అలా బెల్లంకుంటున్న రాయిలా ఉంటావేంటి? ఫోన్ నీకు ఎందుకు చేశాడు? అంటే నన్ను అనుమానిస్తున్నారా? నీ మీద అనుమానం కాదు రాదా, నీ మౌనం నా గుండెల్లో బద్దలు కొడుతుంది. మరి ఏంటండి?
నిన్ను ప్రేమించాను రాధా, నీ మీద నాకు అనుమానం ఎందుకుంటుంది? ప్రేమిస్తే సరిపోదండి. మన పెద్దల ముందు మిమ్మల్ని ఎన్నోసార్లు వెనకేసుకొచ్చాను, కానీ నాకేం మిగిలే, చివరికి కన్నీళ్ళే మిగిలే. రాధా, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అయినా ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద చేస్తున్నావేంటి? ఏంటి, నన్ను అనుమానించడం చిన్న విషయమా? అయినా మీ ప్రేమ మాటల్లో కానీ చేతల్లో లేదండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను సంతోషంగా ఉన్న రోజుల కంటే ఏడ్చిన రోజులే ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ గొడవ పెద్ద చేయొద్దు. నీకు డబ్బు, బంగ్లా, కార్లు ఇవ్వలేకపోయావచ్చు, కానీ నా జీవితాన్ని ఇచ్చాను రాధా. నేను ఇప్పుడు మీకు భార్యను కాను, భారంగా అవుతున్నాను. హలో కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు రాధా? ఎటు వెళ్తున్నావు? ఆ బ్యాగ్ ఏంటి? రాధా, ఆ రోజు మన మధ్య గొడవైన దగ్గర నుంచి నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశాను రాధా? మనం ఎన్నిసార్లు గొడవ పడలేదు, ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు, మరి ఈసారి ఇలా ఎందుకు చేస్తున్నావు? నాకు చాలా బాధేస్తుంది. బాధెందుకు? మాట్లాడినా మాట్లాడకపోయినా టైంకైతే వండి పెట్టా కదా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? వంట గురించే నేను మాట్లాడుతుంది. మరి పడక సుఖం గురించా? రాధా, అసలు ఏమైంది రాధా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. మనం విడాకులు తీసుకుందాం శ్రీకాంత్. మన మధ్య ఏం జరిగిందని విడాకులు తీసుకున్నంత నేరం నేనేం చేశాను రాధా? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నువ్వంటే నాకు ప్రాణం. ముందు ఆ ప్రాణానికి తిండి పెట్టడం నేర్చుకోండి. అందరినీ వదిలేసి వచ్చింది, దానికంటూ కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయి. అవి నెరవేర్చాల్సిన బాధ్యత నాది అని ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్ళైనప్పటి నుంచి ఇదే కిరాయి కుప్ప, అదే తిండి. ఛీ! నారాదేనా ఇలా మాట్లాడుతుంది? ఎన్ని కష్టాలు వచ్చినా నేనున్నానని చెప్పిన రాధేనా? నువ్వు ఉంటే చాలు, ఇంకెవరు అక్కర్లేదని చెప్పి అందరిని వదిలేసి వచ్చిన నారాదేనా ఇలా మాట్లాడుతుంది? లేదు, ఏదో జరిగింది. మనకు చేతకానప్పుడే ఏదో జరిగిందని అనుకుంటాం. రాధా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాధా కాల్ చేసింది, వచ్చాను. అవును, నేనే రమ్మన్నాను. మా పుట్టింటికి వెళ్దాం అనుకున్నాను, తీసుకెళ్ళడానికి రమ్మన్నాను. రాధా, మరి వెళ్దామా? ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నా భార్యను వెళ్దాం రమ్మంటున్నావు? రాధా, ఏంది ఇది? ఎందుకు రమ్మన్నావు? శ్రీకాంత్, కృష్ణని నేనే రమ్మన్నాను, కృష్ణతో నేను వెళ్తున్నాను. రాధా, నీకేమైనా పిచ్చి పట్టిందా? భర్తతో గొడవ పెట్టుకుంటే పుట్టింటికి వెళ్తావు అనుకున్నా, అంతేగాని ఇలా పరాయి మగాడికి వెళ్తావా? అసలు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా? చూడు బ్రదర్, తనకు నీతో ఉండడం ఇష్టం లేదు, తనను ఎందుకు బలవంత పెడుతున్నావు? ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నాకే సలహాలు ఇస్తున్నావు? రాధా, వీడి ట్రాప్ లో పడుతున్నావు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఏయ్, ఇది మా భార్య భర్తలకు సంబంధించిన విషయం, మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? రాధా, నేను బయట వెయిట్ చేస్తుంటాను, ఈ విషయం మీద తేల్చుకొని బయటచేసాయి. రాధా, మనిషికి కోరికలు ఉండటం సహజమే, ఆశ ఉండవచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. అది శ్మశానానికి దారితీస్తుంది. శ్రీకాంత్, అందరినీ కాదని నేను కోరుకున్న జీవితం కోసం నీతో ఎలా అయితే వచ్చానో, నీ దగ్గర నేను కోరుకున్న జీవితం దొరకనప్పుడు ఎవరి దగ్గరైతే ఆ జీవితం దొరుకుతుందో వాళ్ళతో వెళ్ళిపోతున్నాను. నీతో 7 అడుగులు వేశాను కదా అని నీకు మాత్రం బానిసను కాదు. ఆ 7 అడుగులు కాదని మరో అడుగు వేస్తున్నావు, అది నిన్ను రోడ్డు పాలు చేస్తుంది.
ఎవరండి మీరు? ఎవరు కావాలి? లోపలికి రండి. నా ఇంట్లోకి నన్నే ఆహ్వానిస్తున్నావు? ఎవరు నువ్వు? మీరు ఓ, ఆయన ఉంపుడు కత్తెవా? మాటలు జాగ్రత్త. ఎవరో ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు నువ్వే వ్యక్తివే. ఓ, నేనెవరా? నీ ప్రియుడికి భార్య వరుస అవుతా. ఏంటి, తన భార్యవా? తన భార్య చనిపోయిందని చెప్పాడే. ఓహో, అలా చెప్పాడా? వాడి మీద కేసులు పెట్టానుగా, అలాగే చెప్తాడులే. కేసా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎంత మంచి మనిషో నీకేం తెలుసు? తనతో 5 సంవత్సరాలు కాపురం చేసి నరకం అనుభవించిందాని నేను. నాకంటే ఎక్కువ తెలుసా నీకు? అంటే మీరనేది? నిజం. నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నా ఆస్తిని కాజేశాడు. అదే కాక వాడి మీద ఎన్నో రేప్ కేసులున్నాయి. నచ్చిన ఆడదాన్ని అనుభవించడానికి మాయమాటలు చెప్పి లోపరుచుకుంటాడు. నువ్వు బలైపోతున్నావని హెచ్చరించడానికి వచ్చాను. వాడి కోరిక తీరాక నిన్ను రోడ్డు మీద పడేస్తాడు. ఇప్పటికైనా ఈ లంకని వదిలిపెట్టి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని కాపాడుకో. రాధా, ఏంటి అంత డల్గా కూర్చున్నావు? కృష్ణ, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగుడియా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను? ఇప్పుడు నువ్వు కోర్టు నుంచి వస్తున్నావా, ఆఫీస్ నుంచి వస్తున్నావా? నీకు తెలిసి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా, లేదా నీకెవరైనా ఏమైనా చెప్పారా? అవును, చెప్పారు. చనిపోయిందని చెప్పిన నీ భార్య వచ్చి చెప్పింది. ఓహో, లక్ష్మి వచ్చిందా? ఓహో, అంతా తెలిసిపోయిందన్నమాట. కోర్టు నుంచే వస్తున్నాను. అయితే ఏంటి? మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? కోట్ల ఆస్తున్న నా భార్యకి ఏంటంటే నేను నిజం చెప్పలేదు. తిండి టికానా లేని నిన్ను తీసుకొచ్చి అందరం ఎక్కించి నీకు నేను నిజం చెప్పాలా? అయినా ఉంచుకున్న దానికి ఇలాంటి ప్రశ్నలు వేసే అర్హత ఉండదనుకుంటా. నీ మాయ మాటలు నమ్మి నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్తను, నా కడుపును పుట్టిన నా కొడుకుని వదిలేసి వస్తే నన్ను మోసం చేస్తావా? ఆగు! నేను నీకు మాయమాటలు చెప్పానా? మరి నీ భర్త నిన్ను ప్రేమించాలని, నన్ను విడిచి వెళ్ళొద్దని నిజమే చెప్పాడు కదా. నా మాయ మాటలు నమ్మిన దానివి నీ భర్త చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మలేదు? ఎందుకో చెప్పనా? నీకు డబ్బు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, విలాసవంతమైన జీవితం కావాలి అని నువ్వు నాతో వచ్చావు. నేను నీ అందాన్ని అనుభవించాలని నా స్టైల్లో మాటలు చెప్తాను. ఇక్కడ నీ అవసరం నా అవసరం తప్ప ఇంకా ఏమీ లేదు. చూడు, నోరు మూసుకొని ఓ మూలన పడి ఉండు. నచ్చింది తింటూ, కావలసింది అనుభవిస్తూ రోజు నాకు సుఖాన్ని ఇవ్వు. కాదు అని న్యాయం, ధర్మం, దగా, కుట్ర, మోసం అని పిచ్చివాగుడు వాగావో వచ్చిన దాన్ని వెళ్ళిపో. ప్రేమించిన నా భర్తను, నా బిడ్డను వదిలేసి వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సింది. కానీ నీకు ఉంపుడు గట్టిగా ఉండే కన్నా నా భర్త కాళ్ళ కింద చెప్పుల పడి ఉండడం నయం. గుడ్ బై. ఆగు. నువ్వు కట్టుకున్న బట్టలు, నువ్వు పెట్టుకున్న నగలు నావి. అవి ఇక్కడే వదిలేసి వెళ్ళు.
నాన్న, ఇంకా నువ్వు బతికే ఉన్నావా? చచ్చావనుకున్నానే. ఏంటి నాన్న అలా అంటావు? నా తప్పు తెలుసుకున్నాను. ఛీ, నన్ను అలా పిలవకు. నేను తెచ్చిన సంబంధం కాదని నీకు నచ్చిన సంబంధాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. ఏడి నీ భర్త, ఏడి నీ కొడుకేడి? ప్రేమించిన వాణ్ణి కాదని డబ్బు కోసం ఇంకొంత వెళ్ళిపోయావు. నీ ముఖం చూడాలన్నా కూడా నాకు చిచి. అసలు నీకు డబ్బు కావాలి, నగలు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి. నీకు పరువు ప్రతిష్ట అవసరం లేదు. దానికోసం నువ్వు ఎంతైనా దిగజారుతావు. నీలాంటి దాన్ని ఏమంటారో నీకు తెలుసా? ఆ మాట నా నోట రాకముందే నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపో. ఏమండి, ఏమండి, నన్ను క్షమించండి. నేను క్షమాపణ అడగడానికి నేను చేసిందేమి చిన్న తప్పు కాదు. ఇప్పుడు క్షమాపణ అడగడం తప్ప నేను ఇంకేం చేయలేను. మీకు బాబుకు సేవ చేసుకుంటూ ఒక పని మనిషిలాగా మూలను పడుంటానండి. కాదనకండి. నా దగ్గర ఏం మాట్లాడకు. ఏం మాట్లాడితే ఏం చేస్తానో, ఎలా ప్రవర్తిస్తానో నాకే తెలియదు. నన్ను రాక్షసం చేయకు ప్లీజ్. వెళ్ళు. లేదండి, మీరు నన్ను క్షమించేదాకా నేను మిమ్మల్ని వదలను. నన్ను క్షమించండి. ప్లీజ్ ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. మీరు అడ్డపడ్డాను, నన్ను క్షమించండి. అగ్ని సాక్షిగా వేసిన సప్తపదులు కాదని వెళ్ళావు. చితి వరకు కలిసి ఉంటానని ప్రమాణం చేసి సిరి సంపదలకు ఆశపడి మరో అడుగు నువ్వు వేశావు. క్షమాపణ కోరే అర్హత నీకు లేదు. క్షమించేంత ప్రేమ కూడా నాలో లేదు. సప్తపదులు కాదని వేసిన మరో అడుగు ఎంతటి తీవ్రమైన పరిస్థితులు తీసుకొస్తుందో అందరికి తెలియాలంటే నీ జీవితం అలాంటి వాళ్ళకు గుణపాఠం కావాలి. ఇల్లు తిరిగి అడుగు తిని బతుకుతావో, అంట్లు తోమి బతుకుతావో, ఏమన్నా డబ్బున్నోని చూసుకొని దర్జాగా బతుకుతావో, అసలు నువ్వు మనిషివైతే చస్తావో నీ ఇష్టం. వదిలు. వాడి గంటేస్తే మళ్ళీ తిరిగి వచ్చావా? వదిలు. ఏమండి, 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 నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏమండి, నన్ను క్షమించండి. ఏమండి, ఏమండి, ఏమండి. నీలాంటి దాన్ని ఏమంటారో నీకు తెలుసా? ఆ మాట నా నోట రాకముందే నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపో. క్షమాపణ కోరే అర్హత నీకు లేదు. క్షమించేంత ప్రేమ కూడా నాలో లేదు. నీ జీవితం అలాంటి వాళ్ళకు గుణపాఠం కావాలి. ఇల్లు తిరిగి అడుగు తిని బతుకుతావో, అంట్లు తోమి బతుకుతావో, ఏమన్నా డబ్బున్నోని చూసుకొని దర్జాగా బతుకుతావో, అసలు నువ్వు మనిషివైతే చస్తావో నీ ఇష్టం. మీకు బాబుకు సేవ చేసుకుంటూ ఒక పని మనిషిలాగా మూలను పడుంటానండి. కాదనకండి. లేదండి, మీరు నన్ను క్షమించేదాకా నేను మిమ్మల్ని వదలను.
ఈ రాధలాగే ఎంతో మంది ఆడవారు కీచకులు లాంటి మగాళ్ళ మాయ మాటలు నమ్మి వారి డబ్బు ఆస్తిని చూసి వాళ్ళ వలలో పడి తాత్కాలిక సుఖం కోసం 7 అడుగులు వేసి కలకాలం తోడుండే భర్తను మోసం చేయడమే కాకుండా కొందరు భర్తను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. మరి వాటి ఫలితం కటకటాల పాలవడమే కాకుండా సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారు. కొందరు చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో తప్పు సరిదిద్దుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని 7 అడుగులతో ప్రారంభమైన మీ జీవితం 7 జన్మల దాకా భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ ప్రియా ఫిల్మ్ మేకర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఫిల్మ్ మేకర్స్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.